అధిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. కొడుతున్నారు మేడం. నాకు ఇక్కడ నుంచి కొంచెం దయచేసి బయట వెళ్ళి మేడం, మీకు దండం పెడతా మేడం. నా ఒకటి చావు బతుకున్నాడు మేడం. మిమ్మల్ని తీసుకొచ్చేదానికి మా వంతు ప్రయత్నం ఏముందో అది ఖచ్చితంగా చేస్తామమ్మా మేము, సరేనా? ఇప్పుడు మీకు ఆ రోజు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తామమ్మా తీసుకురావడానికి అని. మాట ఇచ్చిన ప్రకారం తీసుకొని వచ్చాము. నాకు జరిగింది మేడం. సుమన్ టీవీ మేము హెల్ప్ చేశారు మేడం మాకు. యాక్చువల్లీ ఈ నెల 15వ తారీఖు తెలిసిన మీడియా మిత్రులు శ్రీనివాస్ అని ఒక ఆయన కాల్ చేశారు నాకు. మేడం, ఒక ఆమె శివరాణి అని చెప్పేసి పీలేరుకు సంబంధించినటువంటి ఆవిడ, చిత్తూరు జిల్లా. సో ఆ పీలేరు ఆవిడ ఒమన్లో ఇరుక్కుపోయారు, చాలా కాలంగా అక్కడనే ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆవిడ. వాళ్ళ హస్బెండ్ పరిస్థితి బాగలేదు, ఆయనకి హెల్త్ చాలా ప్రాబ్లం ఉంది, ఏ క్షణంలో ఏమవుతుందో అన్నట్టుంది ఆయన పరిస్థితి. ఆమెనేమో అక్కడి నుంచి పంపించట్లేదు, ఆమెది పాస్పోర్ట్ కూడా లాగేసుకున్నారు వాళ్ళు. ఆమె చాలా ఏడుస్తుంది, ఇక్కడ ఫ్యామిలీ అంతా ఇక్కడుంది, ఆమె అక్కడుంది, కొంచెం ఏమన్నా హెల్ప్ చేయండి మేడం, మీరు గతంలో కూడా చాలా మందికి చేశారు కదా సుమన్ టీవీ నుంచి, ఈమెకు కూడా చేయండి మేడం అని కాల్ చేశారు. 15th చేశారు. 16th ఆమెను లైన్లోకి తీసుకొని నేను ఆమెతో ఇంటర్వ్యూ చేశాను, వీడియో చేశాము. ఆ రోజు ఏంటంటే ఆమె చాలా దారుణమైనటువంటి కండిషన్లో ఉన్నారు అక్కడ. తన పరిస్థితిని వివరించేందుకు కూడా అవకాశం లేక మధ్యలో కట్ అయిపోయి మళ్ళీ వెళ్ళి వచ్చారు ఆవిడ. అంత దారుణమైనటువంటి కండిషన్. సరే మొత్తానికైతే చేశాము. ఆ తర్వాత 17th మళ్ళీ వాళ్ళ హస్బెండ్ తోటి మనం మాట్లాడాము, ఎందుకంటే 16th ఆయన దొరకలేదు, ఫోన్ ప్రాబ్లం అయ్యిందనమాట. సో 17th మనం ఆయనతో కాంటాక్ట్ చేసాము, మొత్తం జరిగిందంతా వివరించారు. ఏజెంట్ మోసం చేశాడు ఆమె, అలాగే వాళ్ళ హస్బెండ్ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి మన వీడియో టెలికాస్ట్ అయిన తర్వాత ఏపీ ఎన్ఆర్టీఎస్ వాళ్ళు స్పందించారు. అలాగే ఇంకా ఒమన్ దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాగరాజు గారు అని చెప్పేసి తెలుగు వాళ్ళు అక్కడ, ఆయన స్పందించారు. అలాగే నాగేంద్ర గారు స్పందించారు. నెక్స్ట్ మధు గారు, ఆయన కూడా ఎన్ఆర్ఐ, ఆయన కూడా స్పందించారు. ఇంతకు మించి ఎవరైతే పీలేరు ఎమ్మెల్యే ఉన్నారో నల్లారి కిషోర్ గారు, ఆయన కూడా స్పందించారు. ఆయన గతంలో కూడా ఒక ఆమెని వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చేదానికి ఆయన చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ ఈసారి కూడా వీళ్ళ కోసం హెల్ప్ చేశారు. మొత్తానికి ఈరోజు ఆమె అయితే ఇండియా వచ్చారు, వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఫస్ట్ మన ఆఫీస్కే వచ్చారు. ఆమె ఫ్లైట్ దిగి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు, మీతో కలిసి మీకు థ్యాంక్స్ చెప్పిపోతానమ్మా అని చెప్పేసి ఆవిడ వచ్చారు ఇక్కడకు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆమె బాధతో కూడినటువంటి ఆనందం అనాలో ఏమనాలో మరి, ఆమె కళ్ళల్లో నీళ్ళైతే వచ్చినప్పటి నుంచి కారుతూనే ఉన్నాయి పాపం. ప్రస్తుతం మన ఎదురుగుండా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ, ఇద్దరికి నమస్తే అమ్మా. మొత్తానికైతే తిరిగి వచ్చారు, చాలా మంది హెల్ప్ చేశారు మీకోసం. చాలా బాధపడ్డారు కదా మీరు అక్కడ? అవును మేడం. ఇబ్బంది పడ్డారా? చాలా ఇబ్బంది పడినా మేడం, నేను తిండి నీళ్ళు లేక చాలా నరకం అనిపించిన మేడం. మీ ద్వారా కూడా కొంచెం ఏదో గడ్డేశారు మేడం. పోనీలమ్మ, దేవుడి దయ వల్ల చాలా మంది మంచి మనుషుల దయ వల్ల తిరిగి రాగలిగారు. నా హస్బెండ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. నాకు మేడం నేనే అన్ని తినిపించుకుని నేనే పెట్టుకుంటాను మేడం. ఎవరు చూసేలేరు మేడం. అతనికి నేను, అతనికి ఆయన మేడం. నా బిడ్డలుగా హాస్టల్ వేసేసి చాలా ఘోరంగా ఉంది మేడం నా పరిస్థితి. 3 పిల్లలు నడిచేసుకోవాలి మేడం నేను. దానికోసం అక్కడికి వెళ్ళారు. అందుకని పోయినా మేడం. నా బిడ్డలు చదువేమి, వాళ్ళ ఫీజులేమి, వాళ్ళ పరిస్థితి ఎట్లా మేడం? నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం. నాకు మోసం చేశాడమ్మా తీసుకెళ్ళిన తర్వాత ఏజెంట్. వేరే వాళ్ళకి అమ్మేశాడు మేడం నన్ను. అయ్యో, 3.5 లక్షలకి. అవును మేడం. అక్కడ ఏం చేయించారు వాళ్ళమ్మ నీతోటి? నాతోటి ఏం చేయించారు, ఏ రాత్రికి అమ్మేసి వెళ్ళిపోయాడు వాడు. పని ఏం చేయించేవాళ్ళు అక్కడ? ఏ వంట చేయించారు, ఇట్లా క్లీనింగ్ మసి పెట్టేది, అట్లా బట్టలు తోమేది, బట్టలు ఉతికేది అయింది మేడం. గిన్నెలు కడిగేది, అన్ని పనులు నేనే మేడం. అంతా వంట కానించి మొత్తం నేనే. సరిగా అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు, తిండి కానీ లేదు మేడం. నీళ్ళు కానీ లేదు, మంచి నీళ్ళు లేరు మేడం. కుళాయి నీళ్ళు తాగమన్నారు నన్ను. మరి వచ్చేద్దామని చెప్పి మీకు అనిపించినప్పుడు ఏజెంట్ తో మీరు మాట్లాడలేదా? నన్ను ఇండియా కానీ నెంబర్లు లేవు మేడం నా కాడ. ఎవరు నమ్మించి నా కూడా అమ్మేసిన తర్వాత అన్ని డిలీట్ చేసినాడు. పోలేదు, నేను ఫోన్ చేసి బ్లాక్ లో అయిపోయినాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాడా మీ ఫోన్? నేను చేసినప్పుడు ఎత్తాడు మేడం, ఎత్తాడు. అందువల్ల ఏదో 10 రూపాయలు సంపాదించుకుని అనుకున్నా మేడం.
లేకపోతే వద్దన్నాడు, మా ఆయన వద్దన్నాడు. కానీ ఆయన వదిలేసి ఫోన్ మీద ఫోన్ కొడుతుంటే అతను వదిలేసి వెళ్ళిపోయాను నేను హాస్పిటల్లో నుంచి. అట్లే అదేలే ఏమన్నా సంపాదించుకోవచ్చు, 10 రూపాయలు కొంచెం నా అందరికీ సాయం అవుతుంది. నా బిడ్డలకి ఊర్చేలాగా మా ఆయన కనీసం నేను చేతల మీద ఎత్తుకోమి కాపాడుకొచ్చుకున్నా మేడం. అతను నా కాడ ఏం డబ్బులు లేకుండా ఉంటే అందుకని పోయినా మేడం, 10 రూపాయలు సంపాదించుకుని పోయినా మేడం. అదేలే మా అన్నం కూడా పెట్టేవాళ్ళు కదా సరిగా. అసలు కనీసం మంచి నీళ్ళుగా లేదు మేడం, నాకు అంత దారుణంగా వచ్చినా మేడం మనిషిని నేను. అక్కడ నుంచి ఎట్లా తప్పించుకుని వచ్చావమ్మా? మాతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎవరు హెల్ప్ చేశారు? నారాజ్ సార్ వచ్చాడు, నారాజ్ తర్వాత ఇంకోసారి వచ్చాడు. చెప్పినాక బయలుదేరి వచ్చేసిన మేడం, పారిపోయి నేను. వాళ్ళు చెప్పారా నువ్వు బయటకు వచ్చే ఫస్ట్ అని? చెప్పినారు మేడం. చెప్పాను సార్ నాకు హెల్ప్ చేసినారు. నాకు హెల్ప్ చేయబట్టి నీకు వచ్చా బయట మేడం. వచ్చే ముందు బయట వచ్చే నేను కాపాడుకుంటా. ఏడవకమ్మా, వచ్చేసిన మేడం నేను. బయట వచ్చేయి నువ్వు గుడ్డలు కూడా వదిలేచ్చేయి. అనుకున్నావా నువ్వు మాతో మాట్లాడిన రోజు సుమన్ టీవీతో మాట్లాడావు కదా, ఆ రోజు అనుకున్నావా వస్తాను రాగలుగుతారు మేడం వాళ్ళు తీసుకొస్తారు నేను అనుకున్నావా? అనుకున్నా మేడం, ఖచ్చితంగా మేడం తీసుకుని నాకు తెలుసు మేడం. మేడం వాళ్ళు ఫోన్ చేసినా ఎక్కడ తిరిగి తీసుకొస్తారు అని చెప్పినా మేడం. నేను చెప్పిన మేడం నాకు మేడం ధైర్యం చెప్పింది కాబట్టి కొంచెం రిలీఫ్ అయింది మేడం. కనీసం నాకు బుర్రగానే ఎట్టుంది ఏమో అని మైండ్, ఇప్పటికే నాకు మైండ్ సరిలేదు మేడం. అవునులే అమ్మా, కనీసం ఎట్టు వచ్చినా ఏమొస్తుందో దేవుడు తెలియదు మేడం. అట్లుంది నా పరిస్థితి. మా ఆయన మాట్లాడితేనే మాట్లాడదు, సో అంతేగాని లేదు. నాకు తలక కిందకి వచ్చుకున్నా మేడం. ఇప్పుడు ఇక్కడ మన రూమ్ కాడ అక్కడ కూర్చొని మాట్లాడలేక నాకు ఇప్పటికే నా మైండ్ లేదు మేడం. నాకు అసలు వచ్చానా ఇండియాకి అన్నట్టే ఉంది, అక్కడే ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది. అందుకే నిన్ను కౌలించుకుని ఏడు చేసాను మేడం ఇప్పుడు నేను. పర్లేదమ్మా, అంత బాధ వేస్తుంది మేడం. నాకు తిండి ఖర్చు ఇంట్లో ఏమిగా లేవు మేడం. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేడం ఇంట్లో. ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నావు, నా బిడ్డలకు ఆధారం లేదు, నా మౌనికి ఆధారం లేదు, ఎవరు చూడలేదు నన్ను, అందరూ కడదో వేసారని పోయినా మేడం నేను. ఇలాగైంది. ఇలా అనుకోని ఉంటే వెళ్ళరు కదలే ఎవరు కూడా అని. కానీ అవును మేడం. పోనీలమ్మా, ఇప్పుడు సుమన్ టీవీ దయ వల్ల తిరిగి అయితే వచ్చావు. వచ్చాను మేడం, మీకు దండం మేడం. వచ్చినా మేడం, నాకు సాయం చేసినావు మేడం. మీరందరూ సాయం చేయబెట్టి మీ దయ వల్ల నేను చేరుకున్నా మేడం ఇండియాకు. ఈసారి మా ఊరికి మీరు సాయం చేయబట్టి నా మౌనికి కొంచెం దయచేసి ఏమన్నా చేస్తాను మేడం. మీదే పుణ్యం మేడం నాకు. నేను ఇంకెక్కడ పోను మేడం. ఏదో మీ ద్వారా కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తే నాకు అదే 10,000 వందనాలు మేడం మీకు. ఒక్కసారి మీకోసం హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా, వాళ్ళతో మాట్లాడదాము. ఫస్ట్ నాగేంద్ర గారని ఏపీ ఎన్ఆర్టీఎస్ ఆయన డైరెక్టర్ ఆపరేషన్స్ సర్వీసెస్ అనమాట. ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం. నాగేంద్ర గారు నమస్తే మేడం. నమస్తే అండి నాగేంద్ర గారు. మొత్తానికైతే శివరాణి గారిని ఇక్కడ తీసుకొచ్చేదానికి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో వచ్చినటువంటి ఆమె ఇంటర్వ్యూ చూశారు మీరు, ఆమె ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నారు. ఇమ్మీడియట్ గా 1-2 రోజుల్లోనే నాకు మీ నుంచి కాల్ వచ్చింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు, ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు అని చెప్పేసి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు తిరిగి వచ్చినందుకు. వాళ్ళ హస్బెండ్, ఆమె అందరూ కూడా మీ అందరి దయవల్లే రాగలిగామమ్మా అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆమె అయితే ఏడుస్తూనే ఉంది పాపం. అసలు అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. శివరాణి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. సహకరించినటువంటి సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏపీఎన్ఆర్టీఎస్ తరఫున. ఏ సమస్య అయినా ప్రతి ఒక్కటి ఒక మీడియా పరంగా ఎప్పుడైతే సమాజంలో స్ప్రెడ్ అవుతుందో అన్నీ తెలియాలని కంపల్సరీ ఏం లేదు. కానీ సుమన్ టీవీ వారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దానికి సరైన రీతిలో స్పందించి ఇట్లా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, ఎంబసీస్తో కానీ ప్రతి ఒక్కరితో సమన్వయం చేసి, అదేవిధంగా ఉమ్మల్లో ఉన్నటువంటి మన కోఆర్డినేటర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాగరాజు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకున్నాం. ఇందులో ఒకటండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ చాలా ప్రభుత్వంలో ఎన్ఆర్ఐలకి ఒక బ్యాక్ బోన్ లాంటిదండి. చాలా హెల్ప్ చేస్తున్నాం. సో కొన్ని సేవలు కొంతమందికి ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ నిరుపమ గారు పర్మిషన్ ఇచ్చితే ఎటువంటి సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే చెప్పండి. యా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సంస్థ సొసైటీ మన డాక్టర్ రవి వేమూరు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇక్కడ మొత్తం 143 దేశాలకు పైగా ఈ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సేవలు అందిస్తుందండి. అందులో ముఖ్యంగా ప్రవాసాంధ్రుల పోలీస్ ఫిర్యాదులు లేదా సమస్యలు సులభంగా నమోదు చేసుకునేందుకు 1 విండో సిస్టమ్ ఒకటి పెట్టిందండి. ఎవరికైతే సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు డైరెక్ట్గా మన ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఏపీఎన్ఆర్టీఎస్ పోలీస్ సెల్ ద్వారా వాటిని రైజ్ చేసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్, ఆస్తి ఆక్రమణ, ఆర్థిక మోసాలు, కుటుంబ వివాదాలు మరియు సైబర్ నేరాల పరిష్కారం ఇది కూడా జరుగుతుంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MEA ఎంబసీస్ మరియు రాష్ట్ర పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి NRIలకు ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రవాసాంధ్రులకు మరియు వారి కుటుంబాలకు వేగవంతమైన పోలీస్ సహాయం అందించడంలో APNRTS ఎప్పుడు కూడా ఉన్న సంస్థలతో సమన్వయపరుచుకొని ముందుకెళ్తుంది. అదేవిధంగా మైగ్రెంట్ల భద్రత మరియు న్యాయ సహకారానికి మార్గదర్శనం కూడా చేస్తుంది. ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఒక్కరికి కూడా మీరు గల్ఫ్కు పోయే ముందు ఎటువంటి ఏజెంట్ల ద్వారా పోవాలి అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ క్యాప్ అనే సంస్థను కూడా వాళ్ళ ద్వారా ఉంది. వాళ్ళ ద్వారా మీరు వెళ్ళొచ్చు. రిజిస్టర్ ఏజెంట్ల ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. అట్లా కాకుండా వాళ్ళు ఏదో వీసా ఇచ్చితే ఆ వీసా తీసుకొని మనం రైలు ఎక్కిపోయినట్టు పోయి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. ప్రభుత్వం ఉంది, మీరు గల్ఫ్కు పోవాలి, APNRTSకి రండి, కూర్చోండి, సూచనలు సలహాలు అవన్నీ ఇస్తారు. స్కిల్ ఇష్యూస్ కూడా ఇస్తారు. మీకు అక్కడ ఏం పని చేయాలి, ప్లంబర్ అనుకోండి, మీకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇప్పిస్తాం. ప్రతి ఒక్కటి కూడా మీకు కావాల్సిన సహాయం ప్రభుత్వం చేసేదానికి రెడీగా ఉంది. ప్రతి ఒక్క ప్లాట్ఫారం సిద్ధం చేశారు. అదేవిధంగా లీగల్ సపోర్ట్, న్యాయ సూచనలు, డాక్యుమెంటేషన్ మరియు అనధికార లాయర్లతో కనెక్ట్ చేయడం, ఈ ఎవరికైతే సూచనలు సలహాలు ఇస్తాం దాని ప్రకారంగా ప్రతి ఒక్కటి లీగలైజ్ చేసేసి అన్నీ మనం చేయాలంటే ఒక ఇంతవరకు సలహాలు చేసిన తర్వాత అది ఏదైనా పెద్ద కేసు అయిన తర్వాత మిగతా లాయర్లకు ఒప్పచెప్పడం జరుగుతుంది. మైగ్రెంట్ రక్షణ, ఫేక్ రిక్రూట్మెంట్ లేదా ఉద్యోగ మోసాల నివారణ కోసం వెరిఫికేషన్ చేస్తాం. ఎవరైతే ఫేక్ ఏజెంట్లు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ సెల్ కూడా చాలా సివియర్గా ఉంది. ముందు మాదిరి వ్యవహారం కాదు, తప్పనిసరిగా చర్యలు అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్కరిని ఆడబిడ్డ ప్రపంచంలో ఏ నలుమూలలా బాధపడినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాము. అదేవిధంగా సైబర్ నేరాల పరిష్కారం, ఆన్లైన్ మోసాలు, ఫేక్ జాబ్స్ వంటి కేసులను కూడా APNRT పరిశీలిస్తుంది. వాటి గురించి కూడా చర్యలు ఉంటాయి, అవి కూడా చేయొద్దు. ఇంకపోతే ఈ రోజుల్లో ఇంతకుముందు ఈ సైబర్ బానిసత్వం అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ఈమె అక్కడికి వెళ్ళింది, ఓకే. వాట్ అబౌట్ ఎడ్యుకేటర్స్, ఇంజనీర్స్, కొంతమంది చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్లను తప్పుడు ప్రచారంతో అక్కడికి మంచి జాబులు ఇప్పిస్తామని తీసుకెళ్తున్నారు. మన తరం యొక్క నిశ్శబ్ద రణరంగం అది. సైబర్ బానిసత్వం డిజిటల్ యుగంలో పుట్టినటువంటి ఒక మానవ అక్రమ రవాణా అండి. కొన్ని మయన్మార్, కాంబోడియా, కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి ఇవన్నీ. ఇది ఇంటర్నెట్ ద్వారా చేసే మోసం. ఇది ఉద్యోగము లేదా మంచి జీతం వాగ్దానం చేస్తూ మనుషులను ఒక దేశం నుండి మరొక దేశానికి తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేరించడం అనేది ఒక కొత్త సిస్టము ఈ మన సమాజంలో ఉంది. దీనిని ప్రతి ఒక్క యువత గమనించాలి, అవేర్నెస్తో ఉండాలి. లేకపోతే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనుషుల్ని బానిసగా మార్చే కొత్త యుద్ధం నడుస్తుంది. ముందు మాదిరి కాకుండా ముందు ఒక దేశం ఇంకొక దేశం యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అట్లా కాకుండా మన మనుషుల్ని బానిసలుగా చేసి కొత్త యుద్ధం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. డిజిటల్ ఇండియా అనేది బానిసత్వం కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి డిజిటల్ ఇండియాలో మనం ముందుకు పోయే టైంలో ఈ డిజిటల్ని రాంగ్ రూట్లో యూజ్ చేస్తున్నారు ఈ ఫేక్ ఏజెంట్లు వీళ్ళందరూ. కాబట్టి మనం అందరం దీన్ని కూడా మన సుమన్ టీవీ వాళ్ళు కూడా ఇటువంటి అంశాల మీద అవగాహన కొంత పెట్టాలండి. ముఖ్యంగా విదేశాల్లో పోయినటువంటి NRIలు యువతకి ఎటువంటి సూచనలు ఇవ్వాలి, ఈ సైబర్ బానిసత్వం గుండా పడకుండా లేనిపోని కష్టాలు లేకుండా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మన సుమన్ టీవీ వారు కూడా ఒక రోజు దాని గురించి తప్పకుండా అవేర్నెస్ కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను ఎందుకంటే ఒకప్పుడు గొలుసులతో బంధించేవారు. అవును. ఇప్పుడు ఇంటర్నెట్ లింకులతో, వెబ్ లింకులు, ఫేక్ ఆఫర్లతో, వెబ్ లింకులతో బంధించి వీసా వాగ్దానాలతో వాళ్ళని తీసుకెళ్లి బానిసలుగా చూస్తున్నారండి ఇతర దేశాల్లో. అవును. ఇది మోసం, ఇది దోపిడీ, దుర్మార్గం. ఇది మన ఆశల మీద, నిరుద్యోగ యువత మీద, మానవత్వం మీద. టెక్నాలజీ మనకు శత్రువు కాదండి. టెక్నాలజీని వాడుకోవచ్చు, కానీ మన వాడాలి. ఇప్పుడు NRT ఉందండి, మీకు ప్రతి ఒక్కటి వీసా కార్డు నుంచి సూచనలు ఇస్తుంది. అదేవిధంగా ఏ దేశానికి వెళ్ళాలి, అక్కడ భాష ఏంటి, వేషాలేంటి, సంస్కృతి ఏంటి, ఏ విధంగా మనం పోవాలి. పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, సుమన్ టీవీ వేదికగా మీరు వెళ్తున్నారు, మీ పాస్పోర్ట్లు, మీ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్ పేపర్స్, మీ వీసా కాపీలు
ఒక సెట్ PDF ఫార్మాట్ చేసి ఇంట్లోనో లేకపోతే APNRTSలోనో లేకపోతే మన గూగుల్ డ్రైవ్లోనో లేదా మీ ఈమెయిల్లోనో స్టోర్ చేసుకున్నారనుకోండి, బాగుంటుంది. నేను ఎందుకు అంటున్నానంటే, ఇతర దేశాల్లో ఎప్పుడైతే ఈమె ఈమె దగ్గర పాస్పోర్ట్ స్పాన్సర్స్ తీసుకుంటారండి. పాస్పోర్ట్ లేదు ఇప్పుడు ఈవిడ దగ్గర, చాలా ఇబ్బంది పడింది దాని వల్లనే కదమ్మా. పాస్పోర్ట్ లేదు మేడం, వాళ్ళే తీసేస్తున్నారు కదా. పాస్పోర్ట్ లేదు. సో అటువంటప్పుడు ఒక డాక్యుమెంటేషన్ మన దగ్గర ఉండింది అనుకోండి, ఎంబసీ కనెక్ట్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పాస్పోర్ట్ అండ్ లోకల్ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది, వీసా ఉంటుంది, అక్కడ ఉండే స్పాన్సర్ అడ్రస్ దాంట్లో ఉంటుంది, వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి. మనకేంటంటే APNRTS కానీ ఎంబసీస్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యేదానికి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. తొందరలో మనము ఆంధ్రప్రదేశ్కి రావచ్చండి. చాలా బాగా చెప్పారండి, చాలా హెల్ప్ చేశారు మీరైతే నాగేంద్ర గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి APNRTS తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీ గారు. థ్యాంక్ యూ అండి. అలాగే వీళ్ళు రావడానికి హెల్ప్ చేసినటువంటి నాగరాజు గారు, ఆయన కూడా లైవ్ కాల్లోకి తీసుకుందాం ఒక్కసారి. ఆయన కూడా అక్కడే ఉంటారు, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. చాలా హెల్ప్ చేశారు మీరు శివరాణి గారు వాళ్ళు రావడానికి, తిరిగి ఇండియాకి రావడానికి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆమె దగ్గర అసలు పాస్పోర్ట్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. మీరు ఎలా హెల్ప్ చేయగలిగారండి? ఎలా అసలు మీ దృష్టికి వచ్చింది? ఎలా హెల్ప్ చేశారు? సుమన్ టీవీలో వచ్చిన కథనం మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు? నమస్తే మేడం గారు, సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం అండి. నా పేరు నాగరాజు. అయితే మీరు లైవ్ పెట్టారు కదండి, పెట్టగానే APNRT ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి రావడం జరిగిందండి. రాగానే APNRT వెంటనే దీన్ని స్పందించి మాకు ఉమానికి పంపించడం జరిగింది. పంపించగానే ఈ అమ్మాయిని శివరాణితో మాట్లాడటం జరిగింది. అమ్మాయి ఏంటి విషయం ప్రాబ్లం అంటే ఆవిడ విషయాలన్నీ చెప్పారు, మాట్లాడటం జరిగిందండి. ఆవిడ మళ్ళీ ఎంబసీకి తీసుకురావడం జరిగింది. ఎంబసీ తీసుకొచ్చి ఆ రోజు పాస్పోర్ట్ కూడా లేదు ఈమె దగ్గర, అసలు పాస్పోర్ట్ కూడా ఏమీ లేదండి ఆవిడ దగ్గర, వాళ్ళు తీసేసుకున్నారు, ఏమీ లేదు. అయితే అమ్మాయిని తీసుకొచ్చి ఎంబసీలో మాట్లాడి ఎంబసీ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఈవిడ విషయాలన్నీ కనుక్కుని అప్పుడు అవుట్ పాస్పోర్ట్ కి అప్లై చేయడం జరిగిందండి. ఓహో, ఓకే. అవుట్ పాస్పోర్ట్ అప్లై చేసి ఆవిడని మళ్ళీ ఎంబసీ షటర్ లో ఉంచడం జరిగింది. దీని మొత్తం APNRT అండ్ ఎంబసీ చాలా సపోర్ట్ చేశారండి. ఆవిడకి కూడా ధైర్యం చెప్పి ఆవిడకి చాలా భయపడిపోయిందని, చాలా భయపడ్డది ఆవిడతో ధైర్యం చెప్పి ఆవిడని అన్ని విషయాలు మాట్లాడటం జరిగిందండి ఆవిడ. పోనీలండి, చాలా మంచి హెల్ప్ చేశారు మీరు నాగరాజు గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మధు గారు అని చెప్పేసి మధుసూదన్ గారు, ఆయన కూడా NRI. యాక్చువల్లీ ఆయన వీళ్ళకి టికెట్ కూడా డబ్బులు లేవు, ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి పరిస్థితి. అలాంటిది ఆమెకి టికెట్కి డబ్బులు ఆయనే వేసి టికెట్ కూడా ఆయనే కొని ఆమె ఇక్కడ రావడానికి హెల్ప్ చేశారు. ఒకసారి ఆయనతో కూడా ఒక్క నిమిషం మాట్లాడదాం మనం. మధుసూదన్ గారు నమస్తే అండి, చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా శివరాణి గారికి హెల్ప్ చేశారు మీరు. ఆమెకు అసలు అక్కడ నుంచి వచ్చేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, వాళ్ళ హస్బెండ్ అసలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది మీరు అమౌంట్ మీరే ఇచ్చి వాళ్ళకి ఆ టికెట్ అవన్నీ మీరే కొనిపించి వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఈరోజు ఇదిగో ఎదురుగుండా హైదరాబాద్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, ఇండియాలో. నమస్కారం మేడం, చాలా సంతోషము. దాంట్లో మీ కృషిగా చాలా ఉంది. అలాగే మా NRT తరపు నుంచి కానీ రవి గారు కానీ, డైరెక్టర్ నాగేంద్ర బాబు కానీ, వీళ్ళు కానీ చాలా వరకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తున్నారు మేడం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, ఏ సమస్య వచ్చినా కానీ గల్ఫ్ లో అందరికి ముందుగా స్పందిస్తున్నారు ఇమ్మీడియట్ గా. అలాగే మా NRT కానీ బాగా వర్క్ చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. సో దాన్ని వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే మనం అది కాకుండా మాకు లోకల్ గా ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు, మా సైడ్ ఏమంటే మా సైడ్ ఎక్కువగా గల్ఫ్ లో ఉండే వాళ్ళు ఎక్కువ అనమాట. సో కిషోర్ కుమార్ రెడ్డి కానీ సార్ కానీ ఎక్కువగా స్పందిస్తుంటాడు. ఇలాంటివి సార్ గాని సహకారం ఉంటాడు. నాకు కూడా చాలా ఒక లేడీని తీసుకొచ్చామండి మేము, ఆ టైంలో కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. వచ్చిన తర్వాత కూడా ఆమెకు మళ్ళీ ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు ఆయన. కిషోర్ గారు చాలా గ్రేట్ అసలు. ఆయన మంచి ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అనే దానికి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. అవును మేడం, అవును. యాక్చువల్లీ నాకు కూడా ఈ విషయం తెలిసినప్పుడు అంటే అన్నకి నాకు కనుక్కుంటూ ఉన్నాడు ఏం జరుగుతుంది ఏమి అనేది. ఫాలో అప్ చేస్తున్నారు. అన్న సహకారంతోనే అన్న వాళ్ళకి టికెట్ ఏదైనా కానీ చేయడం జరిగింది. సో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మనకు సమస్యలు వచ్చినా కానీ NRT తరపున కానీ మనం
టీడీపీ తరఫున కానీ మేము తప్పకుండా అండి. సహకారం మీరు కూడా చేస్తాం. యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టున్నారు అక్కడ ఆ ఏరియా. అవును, లోకల్ మేము అక్కడ టీడీపీ తెలుగు యూత్ వైస్ ప్రెసిడెంట్ మేడం. ప్రెసిడెంట్ గా ఉన్నారా? అలాగే ఎన్ఆర్ఐలో లో కానీ పనిచేస్తున్నాం. నైస్. ఒక్కసారి వాళ్ళకి పరిస్థితి బాగలేదండి, కొంచెం అంటే ఫైనాన్షియల్ గా చాలా దారుణంగా ఉంది వాళ్ళ కండిషను. అందుకోసమే ఆమె భర్తని పిల్లల్ని వదిలిపెట్టి అంత దూరం వెళ్ళింది కూడాను. ఏజెంట్ మోసం చేశాడు. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. ఇవాళ మీ అందరి హెల్ప్ తోటి ఆమె మొత్తానికి ఇండియా రాగలిగింది. ఆమె అంటే అలా హస్బెండ్ కొంచెం ప్రాబ్లం ఉందండి, అతనికి సరిగా నడవలేదు. చెప్పారు మేడం ఇందాక. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని కల్పించండి, వాళ్ళిద్దరికి ఏదో కిషోర్ అన్న దగ్గర దృష్టికి తీసుకెళ్తాం మేడం. తీసుకువెళ్ళండి, తప్పకుండా అండి. ఖచ్చితంగా తీసుకెళ్తాము. వీళ్ళు కూడా తీసుకెళ్లి చూపిస్తాం. షూర్ అండి. అలాగే మీరు ఫస్ట్ వచ్చి చెప్పినప్పటి నుండి కూడా నాగేంద్ర బాబు గారు కానీ ఎన్ఆర్టీ వాళ్ళు కానీ బాగా ఫాలోఅప్ చేశారు, కంటిన్యూగా ఫాలోఅప్ చేశారు. బాగా సహకారం చాలా బాగుంది. కూడా మాట్లాడాము. అవునవును, రవి గారు కానీ వాళ్ళు క్లోజ్ గా ఫాలోఅప్ చేస్తున్నారు సార్, వాళ్ళు చైర్మన్ ఎన్ఆర్టీ చైర్మన్ సార్ వాళ్ళు. కాబట్టి చాలా తొందరగా తీసుకురాగలరు. పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇంత లేట్ అయింది. అదే పాస్పోర్ట్ ఇండింటే ఈ పాటికి ఎప్పుడో వచ్చుండు నీమె హైదరాబాద్. అదే అవును మేడం. అవును, థ్యాంక్స్ అండి. సో అందులోనూ వీళ్ళు మా పీలేరుకి సంబంధించిన వాళ్ళే కాబట్టి మేము ఖచ్చితంగా ముందు ఉంటాము. అందులో డౌటే లేదు, కనబడుతుంది, ప్రూవ్ అయింది కూడా. తప్పకుండా వాళ్ళకి ఇంకా ముందు కూడా ఏదన్నా అవసరం అయితే హెల్ప్ చేయండి మీ తరపు నుంచి. ఎమ్మెల్యే గారికి కూడా మీరు ప్రత్యేకంగా చెప్పండి. నేను కూడా ఒకసారి సార్తో ఫోన్ లో మాట్లాడతాను, ఎందుకంటే ఈ సచ్ ఎ నైస్ పర్సన్. నాకు తెలిసి నేను ఇంతకు ముందు మాట్లాడాను. ఒక ఆమెని ఇలాగే తీసుకొని వచ్చారు ఆ టైంలో, అంటే మా వీడియో చూసే ఆ టైంలో కూడా ఆయన హెల్ప్ చేసి ఆమె ఇండియాకి తీసుకురావడానికి కువైట్ నుంచి ఆమెను తీసుకొని వచ్చాము అప్పుడు కూడా. నేను కూడా మాట్లాడతానండి, మీరు వాళ్ళకి ఏం చేయగలుగుతారో మీరు కూడా హెల్ప్ చేయండి, సరేనా? చాలా ధన్యవాదం అండి. మీ కృషి చాలా ఉంటది. ఆల్మోస్ట్ చాలా వరకు గల్ఫ్ లో సమస్యలన్నీ మీ దగ్గరికి వస్తున్నాయి. మీరు కూడా సుమన్ టీవీకి కానీ ధన్యవాదాలు. సుమన్ టీవీ అందుకోసమే ఇంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నాము. మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మేడం, మా నాయకుడు లోకేష్ గారు కానీ ముందుంటారు కాబట్టి మేము ఇంకా స్ఫూర్తితో వెళ్తున్నాం కాబట్టి మేము కూడా ఖచ్చితంగా అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా అంతా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే గారితో కూడా, ఎమ్మెల్యే గారు రోజు అడుగుతున్నారంట ఏమైంది, ఆమెది వచ్చారా, ఎక్కడున్నారు, ఏంటని కనుక్కుంటున్నారని చెప్తున్నారు. విన్నారు కదా ఇప్పుడు. సో మిమ్మల్ని కూడా మా వాళ్ళు కానీ లేదంటే వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గరికి కల్పించే ప్రయత్నం చేస్తాము. తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు మేడం. మీకు ఏదో ఒక ఉపాధికి అయితే ఏర్పాటు అయితే జరుగుతుంది, సరేనా? ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆ రోజు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తామమ్మా తీసుకురావడానికని. మాట ఇచ్చిన ప్రకారం తీసుకొని వచ్చాము. నాకు జరిగింది మేడం. సుమన్ టీవీ హెల్ప్ చేశారు మేడం మాకు. అదే అమ్మా, అదే మీకు హెల్ప్ అయింది. అలాగే మీ ఉపాధికి కూడా, మీ జీవితం, మీ భవిష్యత్తు అంతా, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా మంచిగా ఉండేదానికి ఏం చేయగలమో అది కూడా మళ్ళీ మేము ప్రయత్నం చేస్తామమ్మా, సరేనా? ఓకే మేడం. ఏడవద్దు, మంచిగా ఉండండి. ఇంకా కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఇప్పుడు కొత్తగా హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, నేను ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను, సుమన్ టీవీ అంటే లోకలో నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్, తగ్గేదే లేదు. సరదాగా అంటున్నాను. మీ అందరి హెల్ప్ తోటే మేము ఇలాంటి మంచి పనులు చేయగలుగుతున్నాము. ఇలాంటి వాళ్ళని తిరిగి ఇండియాకి తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఆమె నేను చచ్చిపోతాను, నాకు ఇంకా చావు తప్ప మార్గం లేదని ఏడ్చింది ఆ రోజు. అలాంటి ఆమెని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబంతో కలపగలిగాము మీ అందరి సపోర్ట్ వల్ల. ఇప్పుడు ఎవరెవరైతే ఈమె ఇండియాకి రావడానికి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.